నా పేరు వచ్చేసి తేజుబిల్ల. బేసిక్గా దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు ఏంటంటే మేము ఎప్పట్లో 2019లో మేము ఇదే అంటే ఇక్కడ ఇదే ఒక ప్రీమియర్ చూసాం అన్నాడు. ప్రీమియర్ చూసిన తర్వాత బ్రో అన్నాడు, బ్రో మనం ఎప్పటికైనా ఒక ఫిలిం చేయాలి, దీన్ని వచ్చేసి మనం ఇదే రవీంద్ర భారతిలో మనం ప్లే చేయాలని చెప్పేసి బ్రో నాతో అన్నాడు. సో అన్నదానికి తగ్గట్టుగా ఇప్పుడు నాకేమనిపించింది అంటే మనోడు అన్నాడు దాన్ని సాధించిందని నేను అనుకుంటున్నా. బట్ ఇదే కాకుండా ఇట్లాంటి స్టేజ్లు ఇంకెన్నే అంటే ఎక్కాలి తొక్కాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ చేసిన దానికి కూడా ఇప్పుడు ఈ ఫిలిం చూసినాను నేను కూడా, ఇప్పుడు ఇంతకాలం చేసి కానీ నేను ఇప్పుడే చూసినాను. బట్ ఓవరాల్గా కూడా నాకు సూపర్ చేసిన బ్రో, తోపు అనిపించింది. ఎందుకోసం అంటే నాకు చిన్న ఆ మ్యూజిక్ కూడా మనోడు మస్తు చేసిండు, అంతా ఇంత చేసినారు. మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలియదు, బట్ ఎక్సలెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో. ఇంత నుంచి ఇంకేం మాట్లాడలేదు, నేను ప్రిపేర్ కాలే. నాకు అసలు మాట్లాడే రాదు, నాకు మస్తు భయం అసలు. ఇంకోటి ఏంటంటే నాకు యాక్టింగ్ అంటే మస్తు ఇష్టం. బట్ నేను ఇట్లా కష్టపడి చేస్తానో అవతల వాళ్ళు అట్లా కష్టపడి చేసే వాళ్ళకి మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్ళి యాక్టింగ్ చేస్తా. బట్ డైరెక్షన్ కావచ్చు, ఇంకా క్లారిటీ కావచ్చు, ఏదైనా బాగుండాలి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా దిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. ఆ చిన్న విషయం ఏంటంటే నేను ఒకటి మిస్ అయినా విషయం ఏంటంటే బేసిక్గా వేదాన్ని వస్తుందని చెప్పేసి అన్న తర్వాత ఈ పిల్ల పెద్ద ఫ్యాన్ అన్నట్టు నేను ఒక ఫోటోలో దిగాలి, నేను కలవాలి అని చెప్పేసి రెగ్యులర్గా రోజు వీడియోస్ చూస్తుంది బ్రో. మీరంటే ఎందుకు ఇష్టం అంటే చాలా డేర్గా మాట్లాడతారు, జెన్యున్గా మాట్లాడతారు, అట్లా నాకు మస్తు ఇష్టం. నేను కూడా అట్లనే ఉండాలనుకుంటే ఆల్మోస్ట్ అట్లున్నా. ఒక ఆడపిల్లగా అట్లా ఉన్నందుకు చాలామంది చాలా నిందలు వేసారు. కొంతమంది అయితే నన్ను విలన్ లాగా చూస్తారు. బట్ మీలాగా నేను ఆడపిల్లని బయటికి రావాలంటే చాలా కష్టం. సో అందుకే మీకు ఫ్యాన్ అంతే. ఒక హీరోతోనైతే ఫోటో దిగాలని నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ మీతో దిగాలంతే. బేసిక్గా బ్రో మిమ్మల్ని 2019లో నేను కలిసాను, మీకు తెలియదు. 2019లో ఎక్కడంటే లోగో షాప్లో నేను షర్ట్స్ కోసం వెళ్తే మీరు అప్పుడు కలిసిన తర్వాత జస్ట్ మీరు అప్పుడు ఇది మన ఎవరికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వచ్చింది అన్నట్టు చిన్న వీడియో కోసం. అప్పుడు అవని అన్న అయినా కూడా మంచి పర్సన్. నాకు ఫస్ట్ టైం చూసిన తర్వాత వీళ్ళు హైదరాబాద్ ఎవరి కోసం వచ్చి వీళ్ళు ఎందుకు ఇట్లా అంటే ఒక వీడియో కోసం వచ్చి హెల్ప్ చేయమని అడుగుతారని నేను అనుకున్నా. సో అప్పుడు చూసిన తర్వాత అప్పటి నుంచి నార్మల్గా చూస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ నాగోరి వేసుకునే కాడికి వెళ్ళి అక్కడ దాకా ప్రతి వీడియో డైలీగా మీ అప్డేట్ నాకు ప్రతిరోజు వస్తానట్టు. మీరు చెప్పే దాంట్లో ఇప్పుడు మీరు అక్కడ ఎవరిది మల్లారెడ్డి సంథింగ్ ఎవరిది ఉంది కదా, ప్రతి ఇన్స్టిట్యూట్లో మీరు ఫైట్ చేయడం, దానికి కూడా నాకు అనిపిస్తుంది ఇట్లాంటి వ్యక్తి ఈ భూమి మీద ఇప్పుడు మన తెలుగు ఇక్కడ ఉన్నాడా అని చెప్పేసి నాకు కూడా కొన్ని చాలాసార్లు గర్వంగా ఫీల్ అయినాను. ఎందుకంటే అందరు అట్లున్నారు, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడనే చూసుకున్న ప్రతి ఒక్కరు నాకు ఎందుకులే అనుకుంటారు. బట్ మీరు మాత్రం చాలా గ్రేట్, ఇది నేను చెప్పాలనుకున్నాను. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే బ్రో 7 hours అన్నాడుగా, దీనికి ముందు చాలా వీడియో చేశాను, ఒక 80+ ఉంటాయి. కాకపోతే వచ్చేసి రవీంద్ర భారత్లో మనం అంటే వీడియో చూడడం ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు వేరుంది. ఇది మనోడు ఇంతవరకు తీసుకొస్తాడు అనుకోలే, ప్రాజెక్ట్ చేసిండు అక్కడికి ఏదో అట్లా రిలీజ్ చేస్తాడు అనుకున్నా. బట్ ఈ దాకా వచ్చిండు. ఇంకో విషయం ఏంటంటే నన్ను నేను జీవించుకోవడానికి కూడా కొన్ని డైరెక్షన్ కూడా చేస్తున్నాను. దాంతో పాటు కూడా కొన్ని ఉన్నాయి అంటే డెమో ఫిలిమ్స్ టైపు. సో అవి కూడా ఏదో ఒక రోజు ఇక్కడ ప్లే చేయాలని మీరే రావాలి బ్రో. థ్యాంక్ యూ బ్రో.